నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక వివరాలకు వెళ్తే ఆసియా కప్ 2023 టోర్నీని టీమిండియా కైవసం చేసుకుంది. ఫైనల్లో ఇరు జట్ల హోరాహోరీ పోరు ఆశించిన మహమ్మద్ సిరాజ్ నేషనల్ బౌలింగ్ స్పెల్ కారణంగా వార్ వన్ సైడే అయ్యింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లో 50 పరుగులకి ఆల్అౌట్ కాగా ఈ లక్ష్యాన్ని 6.1 ఓవర్లోనే ఛేదించేసి 8వసారి ఆసియా కప్ టైటిల్ కైవసం చేసుకుంది భారత జట్టు. లక్ష్యం మరి చిన్నది కావడంతో రోహిత్ శర్మ స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనింగ్ వచ్చాడు. అయితే శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ కలిసి లంక బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా బౌండరీలు దాటుతూ మ్యాచ్ని 6.1 ఓవర్లోనే ముగించేశారు. తుక్కుగూడలో నిర్వహించిన జయబేరి బహిరంగ సభ వేదిక కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ 6 హామీలతో గ్యారంటీ కార్డును ప్రకటించారు. వీరిలో మొదటిది మహాలక్ష్మి పథకం. దీని ద్వారా కుటుంబంలోని ఒక మహిళలకు నెలకు 2,500 సాయం అందించనున్నారు. దీంతో పాటు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, 500కు గ్యాస్ సిలిండర్ అందించనుంది. రెండవది రైతు భరోసా పథకం. ఈ పథకంలో ఎకరాకి 15,000 పెట్టుబడి సాయంతో పాటు వరి పంటకు క్వింటాకు 500 రూపాయల బోనస్, వ్యవసాయ కూలీలకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనుంది. మూడవది గృహజ్యోతి పథకం. గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేయనుంది. ఇందిరమ్మ ఇంటి పథకం కింద గృహ నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనుంది. యువ వికాసం పథకం కింద విద్యార్థులకు 5 లక్షల రూపాయలతో విద్యా భరోసా కార్డు అందించనుంది. ఇక అదేవిధంగా చేయూత పెన్షన్ పథకం ద్వారా 4,000 రూపాయలు వృద్ధులకు పెన్షన్ ఇవ్వనుంది. ఇక ఈ 6 హామీలను కాంగ్రెస్ తన గ్యారంటీ కార్డులో భాగంగా ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే ఈ హామీలను నెరవేరుస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. It is our duty to elevate it to new heights. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని గొప్ప ఎత్తులకి తీసుకుపోబోతున్నాము. It has been my dream to see the Congress government in Telangana that will work for all sections of our society. నా స్వప్నం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సమాజం అన్ని వర్గాలకి న్యాయం చేయాలి, మేలు చేయాలి. ఇదే నా స్వప్నం. Are you all going to give us your support? మీరందరూ సపోర్ట్ చేస్తారా? Thank you. Jai Hind, Jai Telangana. జై హింద్, జై తెలంగాణ. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేకత ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించిన సీఎం ఆ తర్వాత పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ సందర్భంగా ప్రజలకు జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ తెలంగాణ సాధనతో తన జన్మ సార్థకమైందని తెలిపారు. ఆనాటి ప్రజల పోరాటాలు జాతి గుండెల్లో నిలిచిపోతాయని అన్నారు. యావత్ తెలంగాణ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్ష. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత బ్రిటిష్ పరిపాలనకు వెలుపల రాజుల ఏలుబడిలో ఉన్న సంస్థానాలను భారత యూనియన్లో కలిపే ప్రక్రియను నాటి భారత ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా మన హైదరాబాద్ సంస్థానం 17వ సెప్టెంబర్ 1948 నాడు సువిశాల భారతదేశంలో అంతర్భాగమయ్యింది. ఈ పరిణామంలో తెలంగాణలో రాచరికం ముగిసిపోయి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిపాలన ప్రారంభమైంది. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో అంతర్భాగంగా మారిన ఈ సందర్భాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవడం సముచితమని భావించి తెలంగాణ ప్రభుత్వం అందుకే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండాను ఎగరవేసి వేడుకలు నిర్వహించడం జరుగుతున్నది. తెలంగాణ నేలపై పలు సందర్భాలలో అనేక పోరాటాలు జరిగాయి. న్యాయం కోసం
ధర్మం కోసం, రాజ్యాంగ హక్కుల కోసం, సాధన కోసం ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించి గుండెలు ఎదురెడ్డి నిలిచిన తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజాస్వామ్య పాలనలోకి పరివర్తన చెందాలని ఆనాడు యావత్ తెలంగాణ సమాజం ఘర్షించింది. ఆనాటి సామాన్య ప్రజల పోరాటాల ఘట్టాలు, సామాన్యులు అసామాన్యులై చేసిన త్యాగాలు జాతి తలపుల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయి. బావులు ప్రాణత్యాగం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వారందరి త్యాగాల వల్లే తెలంగాణకు నిజాం చెర వీడిందని వివరించారు. సర్దార్ పటేల్ ప్రత్యేక చొరవతో తెలంగాణ ప్రాంతానికి విముక్తి లభించిందని, ఆయన లేకపోతే మరింత కాలం నిజాం పాలనలోనే ఉండేదని చెప్పారు. పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ విమోచన దినోత్సవంలో అమిత్ షా పాల్గొన్నారు. తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొన్న సాయుధ వీరులకు వందనాలు తెలిపారు. అంతకుముందు అమరవీరుల స్థూపం వద్ద కేంద్ర హోంమంత్రి నివాళులు అర్పించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి భద్రతా బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొన్న రవినారాయణ రెడ్డి, కాళోజీ నారాయణరావు, ఎల్లారెడ్డి, రామకృష్ణారావు, నరసింహారావు తదితరులను గుర్తు చేస్తూ నివాళులర్పించారు. ఆపరేషన్ ఫాలో పేరుతో పటేల్ నిజాం మెడలు వంచారని అన్నారు. అయితే ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ గత పాలకులు తెలంగాణ విమోచన దినోత్సవం జరపలేదని అమిత్ షా వివరించారు. తెలంగాణ విమోచన పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపోహలను సృష్టిస్తున్నారని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. చరిత్రలో పాత గాయాలను మళ్లీ రగిలించి సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి వారు దేశ మనుగడలో ప్రమాదకరమన్నారు. అన్నదమ్ముల్లా కలిసున్న తెలంగాణ సమాజంలో చిచ్చు పెడితే సహించబోమని హెచ్చరించారు. కర్ణాటకలో ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ చరిత్ర ఏమిటో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎన్ని చెప్పినా ప్రజలు వినే పరిస్థితుల్లో లేరని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ పగటి కలలు కంటుందని ఎద్దేవా చేశారు. భారతదేశంలో వీళ్ళని అవ్వడం వల్ల మనం ఇవాళ ఒక సురక్షితమైన ప్రాంతంగా ఉన్నాం. అందుకే దీన్ని మనం జాతీయ సమైక్యత దినోత్సవంగా నామకరణం చేసుకోవడం అనేది సముచితమైనదని భావించే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజును జాతీయ సమైక్యత దినోత్సవంగా పాటించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం, ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. కానీ కొంతమంది దురదృష్టవశాత్తు లేని అపోహలు సృష్టించాలని, పాత గాయాల్ని మళ్ళీ రగిలించాలని, సమాజాన్ని చీల్చాలని దుర్మార్గంగా ఈ దేశ ఆర్థికాభివృద్ధికి, ఈ దేశ మనుగడకు ప్రమాదం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. అది అమిత్ షా మాట్లాడినా, ఇంకొక ఆయన మాట్లాడినా ప్రజల మధ్య చిచ్చు పెట్టడం, కేవలం తాత్కాలికమైన ఓట్ల కొరకు, ఓట్ల ప్రయోజనం కొరకు, రాజకీయ ప్రయోజనం కొరకు ఈ దేశ అభివృద్ధిని ఆటంకపరచడం అనేది సరైనది కాదు. ఎవరెన్ని చెప్పినా కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం తప్పకుండా పూర్తి ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఈ దేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కాసిం రజ్వీతో పోల్చారు. మరోవైపు కేంద్ర మంత్రి అమిత్ షాను అభినవ్ సర్దార్ అంటూ వల్లభాయ్ పటేల్తో పోల్చారు. ఆదివారం కేంద్ర ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని గతంలో పేర్కొన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అరెస్టుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. చంద్రబాబు అరెస్టు తప్పుడు విధానంలో జరిగిందని ఆరోపించారు. రజాకా చిత్రం
టీజర్ విడుదల కార్యక్రమాన్ని రాజాసింగ్ అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. బత్తిని కిందకి ఎంత బలంగా కొడితే అంత పైకి లేస్తుందని, ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని బలంగా నమ్ముతున్నట్లుగా రాజాసింగ్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అంటే సీఎం జగన్ భయపడుతున్నారని రాజాసింగ్ విమర్శించారు. అందుకే కేసులతో సంబంధం లేకపోయినా చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఇది జగన్కు మైనస్, చంద్రబాబుకు ప్లస్ అవుతుందని అన్నారు. చంద్రబాబుపై ఎంత దౌర్జన్యం చేస్తే అంతగా ఎదుగుతారని కమెంట్ చేశారు. 2024లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రానున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సోమవారం నాడు చంద్రబాబును ములాఖత్ ద్వారా కలుస్తారనే వార్తలు వచ్చాయి. దీనిపై రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబును కలిసేందుకు తాను వెళ్దాం అనుకున్నానని, అయితే ఫ్యామిలీ ఫంక్షన్ వల్ల అది కుదరలేదని చెప్పారు. రజనీకాంత్ చెన్నై నుంచి కోయంబత్తూరుకు బయలుదేరారు. ఫ్యామిలీ ఈవెంట్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబును కలిసేందుకు ఎప్పుడు వెళ్తారని మీడియా ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ఫ్యామిలీ ఫంక్షన్ వల్ల వెళ్లటం కుదరడం లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందనే భావిస్తున్నానని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై పురంధేశ్వరి స్పందించారు. పవన్ కళ్యాణ్ తాము తప్పుగా చూడబోమని, ఆయన వ్యాఖ్యలను హైకమాండ్కు వివరిస్తామని చెప్పారు. జనసేనతో బీజేపీ పొత్తులోనే ఉందని తెలిపారు. ఏపీలో పొత్తులపై హైకమాండ్ తమతో చర్చలు జరిపే సమయంలో తమ అభిప్రాయాలను వారికి వివరిస్తామని చెప్పారు. ఢిల్లీకి వెళ్లి తన అభిప్రాయాలను చెబుతానని పవన్ కళ్యాణ్ కూడా అన్నారని చెప్పారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిన వెంటనే బీజేపీ స్పందించిందని, చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నామని తామే ముందుగా ప్రకటన చేశామని అన్నారు. చంద్రబాబు అరెస్టు విధానాన్ని తాము తప్పుపట్టామని తెలిపారు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందనే ప్రచారంలో నిజం లేదన్నారు. నారా లోకేష్ భార్య బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. మీ మామ చంద్రబాబు ఎంత వెన్నుపోటుదారుడో తెలియదా అని ప్రశ్నించారు. కావాలంటే ఎన్టీఆర్ చివరి రోజుల్లో విడుదల చేసిన వీడియోను బ్రాహ్మణి ఓసారి చూడాలని హితవు పలికారు. దివేస్కు పొరపాటున కూడా సిఐడి రిమాండ్ రిపోర్టు చూపించవద్దని తెలిపారు. ఒకవేళ ఆ రిపోర్టు చూపిస్తే మా తాత ఇంత అవినీతి పరుడా అని దేవాంశ్ అనుకుంటాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఏ సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేశారంటూ బ్రాహ్మణి ఓసారి సిఐడి ఆఫీసుకు వెళ్లి అడిగితే సాక్ష్యాధారాలు వారు చూపిస్తారని తెలిపారు. బ్రాహ్మణి మాటలు చూస్తే ఆమెకు చదువు చెప్పిన వాళ్ళు తల గోడకేసి కొట్టుకుంటారని ఎద్దేవా చేశారు. దోపిడీ వ్యవస్థకు జగన్ అధిపతి అని, యువతను దెబ్బతీయడమే ఆయన క్రిమినల్ ఆలోచన అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. మచ్చలేని చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని, స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరగలేదని సిమెన్స్ డిజైన్ టెక్ సంస్థలే చెబుతున్నాయని స్పష్టం చేశారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబు భద్రత పట్ల యనమల ఆందోళన వ్యక్తం చేశారు. జైలు లోపలికి తనను పంపిస్తే భద్రతా లోపాలు చూపిస్తానని స్పష్టం చేశారు. క్రిమినల్ మైండ్ ఉన్న జగన్ వంటి వ్యక్తి చంద్రబాబుకు ఏ విధంగా భద్రత కల్పిస్తారని యనమల ప్రశ్నించారు. నాతో పాటు ఈక్వేట్ చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉంది. అంచేత ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే యూత్కి అవకాశాలు లేకుండా చేయాలి. ఎంచేతంటే యూత్ తెలుసు కదా, చదువుకున్నట్టు కుర్రోళ్ళు అయితే వీడి బండారం అంతా బయటపడుతుంది జగన్మోహన్ రెడ్డిది. ఈ లక్షల కోట్లు తినేస్తున్నాడు, దోపిడీ చేస్తున్నాడు అనేటువంటిది ఒక అర్థం చేసుకున్నటువంటి యూత్ కానీ తిరగబడతారేమో ఉద్దేశంతో వాడికి ఆదాయాలు లేకుండా చేయాలన్న దాని మీదే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నాశనం చేయడానికి మొదలెట్టాడు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నాశనం చేయాలంటే ఏం చేయాలి? ఒక తప్పుడు ఎలిగేషన్ పెట్టి 371 కోట్లు వీళ్ళు తినేశారు, చంద్రబాబు నాయుడు ఈ అవినీతికి పాల్పడ్డాడని పెట్టి చంద్రబాబు నాయుడిని జైల్లో పెడితే అది సంతృప్తి ఒకటి. నేను 16 నెలలు ఉన్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా జైలుకి వెళ్ళాడు, అది ఒక సంతృప్తి.
రెండో సంతృప్తి ఏంటంటే ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు అతను. 4.5 సంవత్సరాలు ఎక్కడ ఒక ఉద్యోగం కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసు నిరాధారణమైందని సిమిస్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. ఒక్క సెంటర్ కూడా చూడకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని బోగస్ అని ఎలా అంటారు అని ప్రశ్నించారు. విజయవంతమైన ప్రాజెక్ట్ని బోగస్ అనటం సరికాదని మండిపడ్డారు. శిక్షణ తర్వాత 2.32 లక్షల మంది ఉద్యోగులు చేస్తున్నారని, అందులో ఉద్యోగాలు చేస్తున్నారని సుమన్ స్పష్టం చేశారు. ఇది విజయవంతమైన ప్రాజెక్ట్ అని కేంద్రం 2016లోనే ప్రకటించిందని గుర్తు చేశారు. అమలాపురం నుంచి అమెరికా వరకు చంద్రబాబుకు మద్దతుగా జనం రోడ్డుపైకి వస్తున్నారు. ఇటు టీడీపీ నేతలు వినూత్న నిరసనలు చేపడుతున్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఆలూరు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ ఆధ్వర్యంలో 7వ రోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన మహానుభావుడు అని, ఆయన చేసిన సేవలు గుర్తుపెట్టుకొని ఈరోజు దేశంలో నలుమూలల ఆందోళనలు కొనసాగుతున్నాయన్నారు. వైసీపీ పరిపాలన కళ్ళు లేని రాష్ట్రంగా అస్తవ్యస్తంగా పరిపోయిందని తెలిపారు. అందుకే తాము కూడా కళ్లకు గంతలు కట్టుకొని నిరసన చేపడుతున్నట్లుగా తెలిపారు. హైదరాబాద్, విజయవాడ అక్కడంతా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ స్వతహాగా వాళ్ళే ధర్నాకు కూర్చున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. మన ఇండియాలోనే కాక ఈరోజు ఫారిన్ కంట్రీల్లో కూడా దాదాపు అమెరికాలో 10-12 స్టేట్లో కూడా మరి వ్యతిరేకం చూపిస్తున్నారు వాళ్ళు. మరి ఇదంతా ఎందుకు? ఈరోజు ఈ ప్రభుత్వం కళ్ళు లేని ప్రభుత్వం లాగా ముందుకెళ్తా ఉంది. అందుకోసం మేము కూడా ఈరోజు ధర్నా, ముఖ్యంగా కళ్ళకు గంతలు కట్టుకుని కూడా మేము ధర్నం చేయడం జరుగుతూ ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఇక్కడ వచ్చిన తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు అందరికీ, మరి అలాగే విలేకరులకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.